హలో గాయ్స్, మనం ఈ వీడియోలో ట్రాన్సిట్ గేట్వే వీపీసీలో ఎలా వర్క్ అవుద్దో నేర్చుకుందాం. సో వీపీసీ పేరింగ్ చెప్పినప్పుడు అంటే వీపీసీ పేరింగ్లో ఉన్న బ్యాక్ డ్రాప్ ఏదైతే ఉందో అది ఇందులో కవర్ అవుద్ది మన ట్రాన్సిట్ గేట్వేలో. ఫస్ట్ ఏంటంటే మనం ఒకసారి వీపీసీ పేరింగ్ని రీక్యాప్ చేసుకుందాం. సో వీపీసీ పేరింగ్లో ఏమన్నాం మనం? సపోజ్ ఒక వీపీసీ ఉందనుకోండి. ఒక్క నిమిషం కంట్రోల్ చేయండి. ఒక వీపీసీ అన్నది ఉందనుకోండి నార్త్ విర్జీనియా రీజియన్లో ఎన్వి. నేను ఏం చేశానంటే 2 వీపీసీ డిప్లాయ్ చేశాను అందులో నార్త్ విర్జీనియా రీజియన్లో. దీని నేమ్ వచ్చేసి నేను ఏమిస్తానంటే గ్రీన్ వీపీసీ అని ఇస్తాను. గ్రీన్ వీపీసీ. వేరే వీపీసీ వచ్చేసి బ్లూ వీపీసీ అని ఇస్తాను. అండ్ మనం వేరే రీజియన్ ఒకటి తీసుకుందాం. వేరే రీజియన్ ఉంది, ఆ రీజియన్ నేమ్ వచ్చేసి సమ్ ఒహాయో అనుకోండి, ఓహెచ్ఐఓ. ఓకే, నెక్స్ట్ ఇందులో కూడా ఒక వీపీసీ అనేది డిప్లాయ్ చేద్దాం. దీని వచ్చేసి బ్లూ వీపీసీ అనుకోండి, బ్లూ వీపీసీ. సపోజ్ మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ గ్రీన్ వీపీసీ బ్లూ వీపీసీతో ప్రైవేట్గా కమ్యూనికేట్ అవ్వాలి, అంటే ప్రైవేట్ ఐపీ యూజ్ చేసి కమ్యూనికేట్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం గ్రీన్ వీపీసీ బ్లూ వీపీసీతో మాట్లాడుకోవాలి. అండ్ సారీ, ఇది వచ్చేసి రెడ్ వీపీసీ ఇద్దాం మనం. ఇదేంటి, రెడ్ వీపీసీ ఇద్దాం. రైట్. సో ఈ వీపీసీస్ అన్నీ ఒకదాని నుంచి ఒకటి మాట్లాడుకోవాలన్నమాట. వీపీసీ పేరింగ్లో మనం ఏం చేసాము, ఏదన్నా 2 వీపీసీస్ కమ్యూనికేట్ చేసుకోవాలంటే సపోజ్ గ్రీన్ వీపీసీతో ఈ రెండు మాట్లాడుకోవాలి అంటే కనుక ఈ రెండిట్లకి ఒక కనెక్షన్ ఉండాలి. అండ్ రెడ్ వీపీసీతో మాట్లాడుకోవాలంటే ఈ రెండిట్లకి రెడ్ వీపీసీతో కమ్యూనికేటర్ ఉండాలి. బ్లూ వీపీసీతో మాట్లాడుకోవాలంటే బ్లూ వీపీసీతో ఈ రెండిట్లకి కమ్యూనికేట్ అవ్వాలి. ఇలా 3 వీపీసీస్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది ఫ్రెండ్స్, ఇట్స్ ఫైన్. కాకపోతే ఇప్పుడు సపోజ్ మనం ఏంటంటే ఒక 10 పెట్టామనుకోండి, ఇదొక వీపీసీ, ఇదొక వీపీసీ, ఇదొక వీపీసీ, ఇదొక వీపీసీ అంటే ఒకదాంతో ఒకటి కమ్యూనికేషన్ అవ్వాలంటే ప్రతిదీ వేరే దాంతో కనెక్షన్ ఉండాలి కదా. అలా కనెక్షన్ ఉన్నప్పుడు ఏమైద్ది, మనకి మేనేజ్మెంట్ అన్నది చాలా కష్టం అవుద్ది. ఎందుకంటే చాలా లైన్స్ పెరిగిపోద్ది. ఇలా అన్నిటితో కనెక్షన్ అన్నది ఉండాలి. సో ఈ డ్రాబ్యాక్ అన్నది ఓవర్ రైట్ చేయడానికి వీపీసీ ట్రాన్సిట్ గేట్వే అనేది వచ్చింది. ట్రాన్సిట్ గేట్వే ఏం చేస్తుంది అంటే సపోజ్ మనకి ఒక 4 వీపీసీలు ఉన్నాయనుకోండి, ఇదొక వీపీసీ, ఇదొక వీపీసీ, ఇదొక వీపీసీ, ఇదొక వీపీసీ. మధ్యలో మనకి ట్రాన్సిట్ గేట్వే అని ఒకటి మనం కన్స్ట్రక్ట్ చేస్తాం. సో మనం సింపుల్గా ఏంటంటే ఈ వీపీసీతో ట్రాన్సిట్ గేట్వే, ఈ వీపీసీతో ట్రాన్సిట్ గేట్వే, ఈ వీపీసీతో ట్రాన్సిట్ గేట్వేకి, ఈ వీపీసీతో ట్రాన్సిట్ గేట్వేకి కనెక్షన్ అన్నది ఇస్తే సరిపోద్ది. ఇవన్నీ మాట్లాడుకోగలమాట. ఇది సేమ్ రీజియన్లో ఉన్నా చేయొచ్చు, వేరే రీజియన్లో ఉన్నా సరే చేయొచ్చు. మనం ఏంటంటే ఈరోజు మనకి 2 టాస్క్స్ ఉన్నాయన్నమాట. విండోస్ నోట్ప్యాడ్ ఓపెన్ చేయండి. సో ఫస్ట్ టాస్క్ 1 ఏంటంటే 2 వీపీసీస్ క్రియేట్ చేద్దాం. 2 వీపీసీస్ ఇన్ సేమ్ రీజియన్ క్రియేట్ చేసి ట్రాన్సిట్ గేట్వే కన్స్ట్రక్ట్ చేసి రెండిట్లకి కమ్యూనికేషన్ ఉండేలా చూద్దాం. కమ్యూనికేషన్. సో ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఇది మాట. సెకండ్ టాస్క్ వచ్చేసి మీకు చెప్తాను. ఫస్ట్ టాస్క్ మనం చేద్దాం. ఫస్ట్ 2 వీపీసీస్ డిప్లాయ్ చేద్దాం. వీపీసీస్లోకి వెళ్ళండి. నార్త్ విర్జీనియా రీజియన్లో ఉంది. యువర్ వీపీసీస్ ఆల్రెడీ 2 వీపీసీస్ అన్న రన్నింగ్లో ఉన్నాయి. నేనేం చేస్తానంటే వీపీసీస్ డిలీట్ చేస్తాను.
ఆప్షన్స్ డిలీట్ విపిసి. ఓకే, మేబీ ఇన్స్టాన్సెస్ కూడా రన్ అవుతున్నట్టు ఉన్నాయి. ఒకసారి నేను వీడియో పాస్ చేసి అవి డిలీట్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే డిఫాల్ట్ విపిసి ఏవైతే ఉన్నాయో అవన్నీ డిలీట్ చేస్తాను. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే గ్రీన్ విపిసి అన్నది క్రియేట్ చేద్దాం. గ్రీన్ విపిసి 10.0.0.0.0/16. ఈ ఐపీ అడ్రస్సింగ్ సబ్నెట్టింగ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నేను వాట్సాప్ గ్రూప్ అన్నది క్రియేట్ చేసా, దాంట్లోకి జాయిన్ అవ్వండి. అందులో డౌట్స్ అన్నది డిస్కస్ చేద్దాం, లేదంటే కామెంట్స్లో అడగండి, అక్కడైనా రెస్పాండ్ అవుతా. సో విపిసి అన్నది మనం క్రియేట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దామంటే విపిసిలో సబ్నెట్స్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ సబ్నెట్, గ్రీన్ సబ్నెట్ అని పెట్టండి. గ్రీన్ సబ్నెట్. విపిసి వచ్చేసి గ్రీన్ విపిసి. ప్రిఫరెన్స్ వచ్చేసి నేను US East 1Aలో పెడదాం అనుకుంటున్నా. IPv4 బ్లాక్ వచ్చేసి 10.0.0.0/24. రైట్, క్రియేట్ చేసేయండి. క్లోజ్. ఓకే, ఇదేంటి మనం నెక్స్ట్ ఏంటి IGW, ఒక ఇంటర్నెట్ గేట్వే అన్నది ఈ విపిసికి వెళ్దాం. నేమ్ ట్యాగ్ వచ్చేసి గ్రీన్ IGW అని ఇద్దాం. క్రియేట్ చేసేయండి. క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ యాక్షన్స్లోకి వచ్చేసి అటాచ్ టు విపిసి చేయండి. ఆ విపిసి వచ్చేసి గ్రీన్ విపిసి సెలెక్ట్ చేయండి, అటాచ్. ఆల్ రైట్. నెక్స్ట్ రౌట్ టేబుల్స్కి వచ్చేసి మీకు ఇంటర్నెట్తో కమ్యూనికేట్ అవ్వడానికి బై డిఫాల్ట్గా రూట్ ఏమి ఉండదు. సో మనకు రూట్ అన్నది యాడ్ చేద్దాం. ఎడిట్ రూట్స్. యాడ్ రూట్ చేసి 0.0.0/0 టార్గెట్ వచ్చేసి IGWకి వెళ్ళమని చెప్తాం అన్నమాట. ఇంటర్నెట్ గేట్వే గ్రీన్ IGW. సేవ్ రూట్స్. సో మనకి గ్రీన్కి సంబంధించినవి అన్నీ చేసామన్నమాట. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇన్స్టాన్స్ అనేది డిప్లాయ్ చేద్దాం. లాంచ్ ఇన్స్టాన్స్. గ్రీన్ విపిసికి సంబంధించిన ప్రతిదీ చేస్తాను అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ సెలెక్ట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ కాన్ఫిగరేషన్ డీటెయిల్స్. ఈ గ్రీన్ విపిసి సబ్నెట్ వచ్చేసి గ్రీన్ సబ్నెట్, యూజ్ సబ్నెటింగ్ డిజేబుల్ ఎనేబుల్ చేయండి. ఎందుకంటే పబ్లిక్ ఐపీ అన్నది మామూలుగా చెక్ చేద్దాం అసలు కనెక్ట్ అవుతుందో లేదో అని, అందుకని పబ్లిక్ ఐపీ కావాలి. సో నెక్స్ట్ యాడ్ స్టోరేజ్, నెక్స్ట్ యాడ్ ట్యాగ్స్, నెక్స్ట్ కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్లో నేను ICMP కూడా ఇస్తాను, పింగ్ అన్నది కూడా చేస్తాను నేను. సో 0.0.0.0/0. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు, రివ్యూ అండ్ లాంచ్ అనేది చేసేయండి. నెక్స్ట్ లాంచ్. ఫైన్. కీ పేర్ వచ్చేసి నేను TCS కీ పేర్ అనేది చూజ్ చేస్తాను. లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, ఒకసారి మీకు ఇది రన్ అవుతున్నప్పుడు కనెక్ట్ అవుతుందో లేదో అని చూద్దాం, లేదంటే అంతలోపు బ్లూ విపిసి రెడ్ విపిసి కూడా చేసేద్దాం మనం. ఓకే, యువర్ విపిసిస్లోకి వెళ్ళండి అండ్ క్రియేట్ విపిసికి వెళ్ళండి. ఇది వచ్చేసి మనకి రెడ్ విపిసి అనుకోండి, సేమ్ రీజియన్ అనమాట. సేమ్ రీజియన్లో ట్రాన్సిట్ గేట్వే అలా యూజ్ చేయాలని చెప్తున్నాం కదా ఇది. సో 20.0.0.0/16 అని ఇద్దాం. టెనెన్సీ వచ్చేసి డిఫాల్ట్గా వదిలేసేయండి. క్రియేటింగ్ న్యూ విపిసి. క్లోజ్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు, సబ్నెట్స్కి వెళ్ళి రెడ్ విపిసిలో సబ్నెట్లు క్రియేట్ చేయండి. ఇదేంటి, రెడ్ సబ్నెట్ అని పెట్టండి. ఓకే, విపిసి వచ్చేసి రెడ్ విపిసి. ప్రిఫరెన్స్ నో ప్రిఫరెన్స్. అండ్ IPv4 బ్లాక్ వచ్చేసి 20.0.0/24. క్రియేట్. క్లోజ్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ IGW. ఈ విపిసికి మళ్ళీ ఇంటర్నెట్ గేట్వే యాడ్ చేయాలి కదా. ఓకే, ఇంటర్నెట్ గేట్వే యాడ్ చేయండి. రెడ్ IGW. ఇది రెడ్ విపిసికి మాట. సో క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే రెడ్ IGW సెలెక్ట్ చేసి అటాచ్ చేయండి. సెలెక్ట్ విపిసి నొక్కినప్పుడు రెడ్ విపిసికి సెలెక్ట్ చేయండి. క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ రౌట్ టేబుల్స్కి వెళ్ళండి. ఏది మనది ఇప్పుడు రౌట్స్ చూసి చెప్పవచ్చు మనం. సో ఇది రెడ్ రౌటింగ్ టేబుల్ అనమాట. ఎడిట్ రూట్స్ చేసి ఇంటర్నెట్కి రూట్ ఎలా ఉండాలో యాడ్ చేద్దాం. 0.0.0.0/0 దేనికి వెళ్ళాలి, ఇంటర్నెట్ గేట్వేకి వెళ్ళాలి. సో రెడ్ IGW అనేది. ఓకే, సేవ్ రూట్స్ చేయండి. అండ్ మనం దీని పేరేంటి, రెడ్ రౌటింగ్ టేబుల్. రెడ్ టేబుల్ అని ఇవ్వండి. ఓకే,
నెక్స్ట్ దీనికి ఏమి ఇస్తారు, గ్రీన్ టేబుల్ అన్నది ఇవ్వండి, గ్రీన్ టేబుల్. ఓకే. నెక్స్ట్ ఏం చేస్తారంటే సబ్నెట్ అసోసియేషన్స్ అన్నది మనం ఇందాక ఇవ్వలేదు మాట, సబ్నెట్ అసోసియేషన్స్ ఇచ్చేసేయండి. ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్స్, గ్రీన్ సబ్నెట్, సేవ్. రెడ్ టేబుల్ వచ్చేసి ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్స్, రెడ్ సబ్నెట్. సో ఈ రెడ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సో మనం ఏం చేద్దాం, సర్వర్ అన్నది రెడ్ దాంట్లో కూడా డిప్లాయ్ చేసేద్దాం. సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఇన్స్టాన్స్ డీటెయిల్స్, విపిసి, గ్రీన్ విపిసి కాదు, రెడ్ విపిసి, రెడ్ సబ్నెట్. యూజ్ సబ్నెటింగ్ ఎనేబుల్ చేయండి. జస్ట్ మనం చెక్ చేద్దాం బయట నుంచి కనెక్ట్ అవుతుందా లేదా అని. నెక్స్ట్ యాడ్ ట్యాగ్స్, కాన్ఫిగరేషన్ అవన్నీ ఓకే. సెక్యూరిటీ గ్రూప్ వచ్చేసి పింగ్ కూడా మనం ఎనేబుల్ చేద్దాం. ఆల్ ICMP IPv4 0.0.0.0/0. ఓకే. రివ్యూ అండ్ లాంచ్ చేసేయండి. కీ పేరు వచ్చేసి TCS కీ పేరు ఇస్తాను. ఓకే. లాంచ్ ఇన్స్టెన్స్ చేయండి. ఒకసారి మనం ఈ గ్రీన్ ఇన్స్టాన్స్లో మనకి లాగిన్ అవ్వడానికి ట్రై చేద్దాం. లాగిన్ అవుతుందో లేదో జస్ట్ చెక్ చేసుకుందాం. ఇది వచ్చేసి గ్రీన్ సర్వర్ అన్నమాట, గ్రీన్ సర్వర్. ఓకే. ఇది వచ్చేసి మనకి రెడ్ సర్వర్. ఓకే. మనకి జస్ట్ ఏంటంటే గ్రీన్ సర్వర్లో లాగిన్ అవ్వడానికి ఒకసారి ట్రై చేద్దాం. పబ్లిక్ IP యూజ్ చేసి కాపీ చేసి మనకి పుట్టి ఓపెన్ చేయండి. పుట్టి Ctrl+V, SSHలోకి వెళ్ళి జస్ట్ ఆత్లోకి వెళ్ళి బ్రౌజ్ చేయండి. అండ్ PPK ఫైల్ వచ్చేసి TCS PPK ఫైల్ ఓపెన్ చేయండి. ఓపెన్. ఓకే. 1 2 3 డన్. మనకు లాగిన్ అవుతుందన్నమాట. EC2-user. ఓకే. నెక్స్ట్ రెడ్ సర్వర్లో కూడా లాగిన్ అవ్వడానికి ట్రై చేద్దాం. కాపీ చేయండి అండ్ పుట్టి అనదర్ సెషన్ ఓపెన్ చేద్దాం. Ctrl+V, SSHలోకి వెళ్ళి ఆత్లోకి వెళ్ళండి అండ్ బ్రౌజ్ చేసినప్పుడు TCS PPK ఫైల్ పెట్టేసేయండి. ఎందుకంటే మనం TCS PM ఫైలే కదా యూజ్ చేస్తా, సో ప్రాబ్లం లేదు. ఇది కూడా అవుతుంది, సో ప్రాబ్లం లేదు. EC2-user. మన రిక్వైర్మెంట్ ఏంటి, ఈ పబ్లిక్ IPస్తో లాగిన్ అవ్వడం కాదు. ఏది ఇక్కడ ప్రైవేట్ IP ఉంది చూసారా, ఈ ప్రైవేట్ IPs రెండు కమ్యూనికేట్ చేసుకోవాలి, అది మన రిక్వైర్మెంట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పింగ్ చేస్తాను ఈ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్కి. పింగ్ 10.0.0.160. ఇది ఈ సిస్టమ్ ప్రైవేట్ IP. ఒకసారి ట్రై చేద్దాం, పింగ్ చేద్దాం. అవ్వకూడదు. ఎందుకు అవ్వకూడదు, ప్రైవేట్ అదే VPCs రెండు కమ్యూనికేషన్లో ఉండవు. పబ్లిక్ IPస్తోనే కమ్యూనికేట్ ఉంటాయి, ప్రైవేట్ IPస్తో కమ్యూనికేట్ ఉండదు కదా. VPC పీరింగ్ మనం నేర్చుకున్నాం కదా. 20.0.0.84. సో దీని దగ్గర ప్రింట్ కాదు పింగ్. షెల్ స్క్రిప్టింగ్ చేసి ప్రింట్ అలవాటు అయిపోయింది. సారీ, పింగ్. ఓకే. సో పింగ్ అన్నది అవ్వట్లేదు. సో ఇప్పుడు మనం ట్రాన్సిట్ గేట్వే యూజ్ చేసి ఎలా పింగ్ చేయాలన్నది మనం చూద్దాం. పీరింగ్ కనెక్షన్స్లో పీరింగ్ కనెక్షన్స్ కాదు, ట్రాన్సిట్ గేట్వేస్లోకి వెళ్ళండి. ఓకేనా. ఇప్పుడు మనం క్రియేట్ ట్రాన్సిట్ గేట్వే అనేది చేయండి. నేమ్ ఏంటి, గ్రీన్ రెడ్. ఓకే. డిస్క్రిప్షన్ వచ్చేసి జస్ట్ గ్రీన్ రెడ్ అని ఇచ్చేసేయండి. గ్రీన్ రెడ్ కనెక్షన్. ఓకే. కనెక్షన్ ఇవన్నీ ఎనేబుల్ చేసేయండి. బై డిఫాల్ట్ ఏదంతా ఉంచేస్తారో అలా ఉంచేయండి. ఇక్కడ ఏంటంటే ఆటో యాక్సెప్ట్ షేర్డ్ అటాచ్మెంట్స్ అంటే ఏంటంటే మనకి అటాచ్మెంట్స్ అన్నది క్రియేట్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ దీనికి అటాచ్మెంట్ అన్నది మనం ఏమీ మాన్యువల్గా చెప్పకుండా డైరెక్ట్గా క్రియేట్ చేసేస్తుంది. సో క్రియేట్ ట్రాన్సిట్ గేట్వే. ఇప్పుడు మనం ఏం చేసాం, ట్రాన్సిట్ గేట్వే అన్నది క్రియేట్ చేసాం జస్ట్. ఇప్పుడు మనకి అటాచ్మెంట్స్ ఏమి ఇవ్వలేదు కదా, ఏ VPCs అటాచ్మెంట్ ఇవ్వాలని. ఇప్పుడు మనం అటాచ్మెంట్ అన్నది ఇద్దాం. ఫస్ట్ ట్రాన్సిట్ గేట్వే ఐడి కాపీ చేయండి. ఇక్కడ ట్రాన్సిట్ గేట్వేస్ గ్రీన్ రెడ్లోకి వెళ్ళి ఇక్కడ ఐడి అన్నది కాపీ చేయండి.
ట్రాన్సిట్ గేట్వే అటాచ్మెంట్లోకి వెళ్ళండి. క్రియేట్ ట్రాన్సిట్ గేట్వే అటాచ్మెంట్. ఇక్కడ ఐడి వచ్చేసి మనకి ఇంకా మనకి ప్రాసెస్లో ఉంది. ఒక్క నిమిషం, ఇంకా ప్రాసెస్లో ఉంది, కొద్ది టైం తీసుకుంటుంది అన్నమాట ఆ గేట్వే లాంచ్ అవ్వడానికి. ఇంకా లేదు, ఇంకా లేదు, ఒక్క నిమిషం గైస్. ఒక్క నిమిషం, ఇంకా చాలా టైం తీసుకుంటుంది. ట్రాన్సిట్ గేట్వే ఐడి, ఈపీసీ మేనేజ్మెంట్ కన్సోల్, ట్రాన్సిట్ గేట్వే వచ్చే చూసారా, ఇక్కడ టీజీడబ్ల్యూ అని వచ్చింది. ఇక్కడ ఏం చేస్తారంటే వీపీసీ అనేది సెలెక్ట్ చేయండి. మనం VPN కూడా కాన్ఫిగర్ చేయొచ్చు, పీరింగ్ కనెక్షన్ కూడా కాన్ఫిగర్ చేయొచ్చు. VPN అన్నది ఏంటంటే హోమ్ నుంచి కానీ ప్రైవేట్ IP సెటప్ చేయడం కోసం. పీరింగ్ కనెక్షన్ ఏంటంటే 2 or 3 రీజన్స్ కమ్యూనికేట్ చేసుకోవడం కోసం అన్నమాట. సో మనం ఏం చేద్దాం, ఇప్పుడు జస్ట్ VPC అన్నది ఇద్దాం. అటాచ్మెంట్ నేమ్ ట్యాగ్ వచ్చేసి గ్రీన్ రెడ్ అటాచ్మెంట్. నెక్స్ట్ IPv6 సపోర్ట్ అక్కర్లేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తా, ఫస్ట్ గ్రీన్ VPC అన్నది అటాచ్ చేస్తాను దీనికి. సబ్నెట్ వచ్చేసి సేమ్ కదా, ఒకటే సబ్నెట్. నెక్స్ట్ ఏం చేద్దాం, గ్రీన్ అటాచ్ చేసాం కదా, జస్ట్ క్లోజ్ చేసేయండి. ఓకే, మన గ్రీన్ అటాచ్మెంట్ క్రియేట్ అయింది. నెక్స్ట్ ఏం చేస్తారంటే రెడ్ అటాచ్మెంట్ కూడా క్రియేట్ చేసేయండి. అటాచ్మెంట్ టైప్ వచ్చేసి VPC అండ్ నేమ్ ట్యాగ్ వచ్చేసి రెడ్ అటాచ్మెంట్. సెలెక్ట్ VPC దగ్గర ఏం చేస్తారంటే రెడ్ VPC అనేది సెలెక్ట్ చేయండి. సబ్నెట్లో వచ్చేసి సేమ్ ఒకటే సబ్నెట్. సో క్రియేట్ ట్రాన్సిట్ గేట్వే. సో ఇప్పుడు మనం ఏం చేసాం, 2 అటాచ్మెంట్లు అన్నది క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు మనం ట్రాన్సిట్ గేట్వే చూస్తే ఎనేబుల్ అయ్యి ఉంటుంది, ఎందుకంటే మనం అటాచ్మెంట్లు అన్నది చేసాం. చూస్తే అవైలబుల్ అన్నది వచ్చేసింది. సో ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి, కానీ ఇక్కడ మ్యాక్స్ ఇంకా పింగ్ అవ్వదు. ఎందుకు పింగ్ అవ్వట్లేదు అంటే మనం రౌటింగ్ టేబుల్స్ అన్నవి యాడ్ చేయలేదు. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం రౌటింగ్ టేబుల్స్ అన్నది యాడ్ చేద్దాం. ఇదేంటంటే మన లాస్ట్ స్టెప్ అన్నమాట. గ్రీన్ నుంచి రెడ్కి కమ్యూనికేట్ చేసుకోవాలంటే రెడ్ అయితే ఇక్కడ యాడ్ చేయాలి కదా. ఎడిట్ రూట్స్ చేయండి, యాడ్ రూట్ పెట్టండి. ఇప్పుడు గ్రీన్ ఎంత 10, 20కి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, 20.0.0.0/16కి వెళ్ళాలంటే కనుక నువ్వు ఇలా ట్రాన్సిట్ గేట్వే యూజ్ చేసుకో, గ్రీన్ రెడ్ అని మనం చెప్తున్నాం అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే రెడ్ టేబుల్లోకి వెళ్ళండి. అట్ ద సేమ్ ఇక్కడ కూడా ఎడిట్ రూట్స్ చేసేసి యాడ్ రూట్ చేసి 10.0.0.0/16కి వెళ్ళాలంటే ఒక్క నిమిషం గైస్, /16కి వెళ్ళాలంటే కనుక ఇక్కడ ట్రాన్సిట్ గేట్వే అన్నది యూజ్ చేసుకో అని ఇక్కడ రెడ్ రూటింగ్ టేబుల్లో కూడా చెప్తున్నాం అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు పింగ్ అవ్వాలి, మనం చూద్దాం. పింగ్ ఇంకా అవ్వట్లేదా. సో ప్రాబ్లం ఎక్కడొచ్చింది, వెయిట్ సబ్నెట్ అసోసియేషన్స్ అన్నది పెట్టాం కదా, సబ్నెట్ అసోసియేషన్స్ పెట్టాము. ఓకే, అంతే, పింగ్ అవుతుంది చూసారా. ఎస్. సో ఇది ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏం చేసామంటే ఇప్పుడు Ctrl+C, జస్ట్ ఇక్కడ ఆపేస్తాను. Ctrl+C. మనం ఇప్పుడు వరకు చేసింది ఏంటి అంటే ఇదంతా ఒకటే రీజియన్లో ఉంది, మీరు అర్థం చేసుకోవాల్సింది. ఈ ఎంటైర్ ఈ VPC మనం 2 VPC యూజ్ చేసాము. ఆ 2 VPCలు ఒకటే రీజియన్లో ఉంటే కనుక ఇప్పుడు వరకు చెప్పిన ప్రాసెస్ అన్నది చేయాలి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక VPC అన్నది చూపిస్తా. ఇది ఒక రీజియన్ అండి. ఇదేంటంటే ఒక నార్త్ విర్జీనియా అనుకోండి.